ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే టార్గెట్ గా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కెరీర్ ఫెయిర్స్, జాబ్ ఫెయిర్స్ పై ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. డిమాండ్ ఉన్న ఉద్యోగాలకు తగిన స్కిల్స్ సెట్స్ ను యువతకు అందించడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో కలిపి పనిచేయటం మొదలుపెట్టింది. ఎప్పటికప్పుడు మానవ వనరుల నైపుణ్యాన్ని ప్రభుత్వానికి నివేదించడం మొదలు పెట్టామంటున్న విశాఖ జోన్ 1 రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ టి అనిల్ కుమార్ తో మా విశాఖపట్నం ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. ప్రభుత్వ కొలువుల్లో యువత ఉపాధి అవకాశాలను ఏ విధంగా సంపాదించాలి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ను ఏ విధంగా అందించాలి అనే అంశం మీద ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ జోన్ 1 టి అనిల్ కుమార్ గారు విద్యార్థులకు ఉద్బోధ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెలుసుకుందాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. సార్, మీరు చెప్పండి, ఈరోజు యువతే దేశానికి వెన్నెముక అంటున్నారు. యువతలో స్కిల్స్ ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు దిగ్విజయంగా ఉంటుందంటున్నారు. మీ ఎంప్లాయ్మెంట్ విభాగం నుంచి వాళ్ళకి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. మెయిన్గా మీరు అడిగిన దానికి ఇప్పుడు ఈ మధ్య కొత్తగా డిజిటలైజ్ చేయడం జరిగింది అంతా కూడా. ఇవాళ చూసినట్టయితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్కి రావక్కర్లేదు. మీరు స్ట్రైట్ అవే ఇంటి దగ్గర నుంచి employment.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు డైరెక్ట్గా మీరు నమోదు చేసుకోవచ్చు. దానిలో చాలా ఫెసిలిటీస్ కల్పించింది. నాట్ ఓన్లీ మియర్ రిజిస్ట్రేషన్, మీరు ఏంటంటే దానిలో యూ కెన్ ఆల్సో కెరీర్ ఫెయిర్స్ పెట్టడం జరిగింది. ఇవాళ టాక్స్ ఎలాంటివి పెట్టాం, కౌన్సిలర్స్ ఉండటం జరిగింది, వాళ్ళు మీకు కౌన్సిలింగ్ చేస్తారు. ఆ తర్వాత జాబ్ ఫెయిర్స్ పబ్లికేషన్ కూడా చేస్తున్నాము. దానిలో ఇట్స్ ఏ యూనిక్ ప్లాట్ఫామ్ వేర్ ఆల్ ద అంటే ఒక ఎంప్లాయ్మెంట్ కాల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అంటే మీరు కంపెనీ కూడా డైరెక్ట్గా దానిలో రిజిస్టర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ లిస్టింగ్స్ కానీ, రిక్వైర్మెంట్స్ కానీ, వాళ్ళ జాబ్ డిమాండ్స్ కానీ అక్కడ పెట్టచ్చు. వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్స్, అంటే ఒక నేచర్ ఆఫ్ జాబ్, ఇప్పుడు ఒక హెచ్ఆర్ మేనేజర్ కావాలి అనుకుంటే వాళ్ళు అడగచ్చు. రీసెంట్గా మా దగ్గర తమీనా సాఫ్ట్వేర్ అని చెప్పి వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఒక 40 రోల్స్ ఉన్న ఎంబీఏ వాళ్ళకి శాలరీస్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళని మేము వెరిఫై చేసుకున్న తర్వాత ఆ కంపెనీస్ని రెగ్యులర్గా విత్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ సౌజన్యంతో కూడా మా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తున్నారు. మా టార్గెట్ ప్రకారం కాన్స్టిట్యున్సీస్లో కూడా చేయాలి అనుకుంటున్నాము. దాని ప్రకారంగా ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెగ్మెంట్ వైజ్ కూడా నెలకి ఒక 2 జరగడం జరుగుతుంది. వీటికి అనూహ్యమైన డిమాండ్ కూడా వస్తుంది. ఆ విధంగా ఈ మధ్య మేము కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా విజిట్ చేసి ఇంకా ఏమన్నా వాళ్ళకి అవసరమైన జాబ్ రిక్వైర్మెంట్స్ ఉంటే వాటిని చేయాలనుకుంటున్నాం. అలా ఇదే కాకుండా మనకి ఢిల్లీలో కూడా నేషనల్ కెరీర్ సర్వీస్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని వెబ్సైట్ వచ్చేసి ncs.gov.in అని. ఎవరన్నా సరే నేషనల్ జాబ్స్ కానీ బయట జాబ్స్ కానీ వెళ్ళాలి అనుకుంటే దే కెన్ గో ఆన్ టు దట్ వెబ్సైట్ అండ్ రిజిస్టర్ దెమ్సెల్స్. అక్కడ కూడా వేరే జాబ్ ఫెయిర్ లిస్టింగ్స్ జరుగుతూ ఉంటుంది. వాటిలో కూడా వాళ్ళు అప్లై చేసుకొని ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ సివిల్ సర్వెంట్స్ అనేది చెప్పారు ఇప్పటివరకు. అది ఏంటి సార్, దాని గురించి ఏంటి, ఎలా? అంటే యూనిక్ ఆపర్చునిటీ ఫర్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్ ఏంటంటే వర్కింగ్ విత్ వేరియస్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ ద వరల్డ్ ఆల్సో, నాట్ ఓన్లీ జస్ట్ కంట్రీ. ఇప్పుడు నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ని. ఒకప్పుడు ఢిల్లీ జేఎన్యూలో చదివాం. మేము చదివినప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ వీ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఇంటర్న్స్ ఇన్ వేరియస్ బాడీస్ దేర్, ఐదర్ యుఎన్ కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ కానీ, అలా డిఫరెంట్ ఇంటర్నేషనల్ బాడీస్ వర్క్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇవాళ ఇక్కడున్న మన ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ని కూడా వాటి ఇంటర్న్షిప్స్ని అప్లై చేసుకొని ఆ తర్వాత దానిలో రెగ్యులర్గా వచ్చేటట్టుగా ట్రై చేయమని చెప్పడం జరిగింది. దీనికి మెయిన్గా కావాల్సింది డిఫరెంట్ స్కిల్ సెట్స్ కావాలి. ఆ స్కిల్ సెట్స్ అన్నీ కూడా వాళ్ళు పెంపొందించుకొని డెవలప్ చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి వాళ్ళ కెరీర్లో ఇట్స్ ఏ యూనిక్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ గోయింగ్ అవుట్ సైడ్ ద కంట్రీ అండ్ వర్కింగ్ ఆల్సో. అందుకే దాన్ని ఇంటర్నేషనల్ సివిల్ సర్వీస్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. సార్, ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ కంపెనీలు కానీ ప్రైవేట్ రంగ సంస్థల కంపెనీలు కానీ ఎలాంటి అవకాశాలను ఎక్కువగా అందిపుచ్చున్నాయి? దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది సార్ మన ఆర్ట్స్? అంటే ఇవాళ మీరు చూసారు, మెయిన్గా చూస్తే ఐటీ సైడే డిమాండ్ ఎక్కువ ఉంది. సో నాట్ ఓన్లీ ఆర్ట్స్ స్టూడెంట్ అయినా వేరే స్టూడెంట్ అయినా సరే అనాలిసిస్, డేటా అనాలిసిస్ అని వాళ్ళు చాలా బిగ్ సబ్జెక్ట్. సో బిగ్ డేటా అనలిటిక్స్ కానీ, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా ఈ మధ్య వస్తుంది. సో దానిలో కూడా మనకి జనరేటివ్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. సో ఇలాంటి వాటిలో కూడా అపార్ట్ ఫ్రమ్ స్టడీయింగ్ వాళ్ళ రెగ్యులర్ కోర్సెస్ కాకుండా ఎనీ స్టూడెంట్ ఫర్ దట్ మ్యాటర్
వేరే టైంలో ఈ అడిషనల్ స్కిల్ సెట్స్ కానీ తీసుకోగలిగితే వాళ్ళకి చాలా ఈజీగా దే విల్ గెట్ ప్లేస్డ్. ఎందుకంటే ఇవాళ చూసినట్టయితే అన్నీ ఆన్లైన్ వచ్చేసాయి. నాట్ ఓన్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆల్సో యూ కెన్ అప్లై త్రూ ఆన్లైన్ కోర్సెస్ కూడా వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పోస్ట్ కరోనా. సో కాబట్టి వీటి క్వాలిఫికేషన్స్ కానీ ఎవరైనా తీసుకోగలిగితే ఇది వాళ్ళ యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యి వాళ్ళకి యూనిక్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా దొరుకుతాయి. ముఖ్యంగా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి వయోపరిమితి ఏమైనా సడలించే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తుంది ఇంకా డెవలప్ చేయడం? అవి ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం జరుగుతుందండి. గవర్నమెంట్ దానిలో టైం టు టైం డెసిషన్స్ తీసుకుంటున్నారు యాజ్ పర్ ఉన్న రిక్వైర్మెంట్స్ ప్రకారం. అది ఇట్స్ ఏ పాలసీ డెసిషన్. సో మీకున్న అవగాహన ప్రకారం ఎంత స్కిల్ లెవెల్స్ మన ఇండియాలో కనిపిస్తున్నాయి, మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో? అంటే మనకి రిపీటెడ్గా వీ హీన్ ప్లేస్డ్ నెంబర్ 1 ఇన్ ద స్కిల్లింగ్ దీనిలో అండి స్పియర్లో. మనకి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టిన తర్వాత చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ దాని ద్వారా డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ లేకపోతే స్కూల్ చిల్డ్రన్ కానీ వీటిలో ట్రైన్ చేయడం జరిగింది. ఆల్సో చాలా సిఎస్ఆర్ ఫండింగ్ కూడా తీసుకురావడం జరిగింది. దానిలో నాంది ఫౌండేషన్ అని మహీంద్రా గ్రూప్ వాళ్ళది కానీ లేకపోతే వాద్వానీ ఫౌండేషన్ అని కానీ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి చాలా ట్రైనింగ్స్ చేశారు. సో అదేవిధంగా మనం ఆల్వేస్ వీ బీన్ నెంబర్ 1 అండ్ డెఫినెట్లీ ఏపీ విల్ బీ హైయెస్ట్ సెక్టర్ ఉంది. మీరు ఐటీలో ఇవాళ మనం చూసినట్టు కూడా అనుకుంటే మ్యాక్సిమం వర్క్ ఫోర్స్ మన దగ్గర నుంచి వెళ్తుంది. సో దీని గురించి మనం స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. ఓన్లీ థింగ్ ఇస్ దట్ అవకాశాలను ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కిల్ సెన్సెస్ ద్వారా కూడా చేయాలనుకుంటున్నారు. దాని ప్రకారంగా ఎవరెవరు ఏ స్కిల్ రేంజ్లో ఉన్నారు, వాళ్ళకి ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, ఈ సూపర్ 6 మేనిఫెస్టోలో ఇచ్చిన దాని ప్రకారం కూడా ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఆ విధంగా మాకు సూచనలు ఇచ్చారు. దాన్ని దశానిర్దేశం కింద తీసుకొని సీఎం గారి డైరెక్షన్స్ ప్రకారం అది చేయడం జరుగుతుంది. సార్ ముఖ్యంగా జోన్ 1 ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా మీ డ్రీమ్ ఏంటి సార్? ఏం చేయాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ఐడియా ఒకటి ఉంటుంది కదా? అంటే మా యాజ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అనేది మా మెయిన్ టార్గెట్. దానికి కావాల్సినవన్నీ కూడా మేము అనాలిసిస్ చేసి గవర్నమెంట్కి టైం టు టైం రిపోర్ట్స్ ఇచ్చి ఉన్న సిచ్యుయేషన్ ఇట్లా ఉందని చెప్పి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మేమేం చేస్తూ ఉన్నామంటే ఈ ప్లాన్ని వాళ్ళకి పొందుపరచడం జరిగింది. సార్ కూడా ఇలా 20 lakhs జాబ్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టార్గెట్ కింద పెట్టారు. కాబట్టి ఏ సెక్టర్స్లో మనకు ఉంటాయి అనేది చూసి ఆ సెక్టర్స్లో మనం ట్రైనింగ్ అని ఇప్పించినట్టయితే తప్పకుండా వాళ్ళందరూ అవుతారు. అదేవిధంగా మా ప్లాన్స్ అన్నీ కూడా రెడీ చేసి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ వారి సౌజన్యంతో ఈ టార్గెట్ని అచీవ్ అవ్వాలని ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది ప్రభుత్వం నిర్దేశించిన ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించి ఏవైతే మార్గనిర్దేశాలు చేస్తుందో దానికి అనుగుణంగా స్కిల్స్ ఉన్న విద్యార్థులను యువతను ప్రోత్సహించే దిశగా జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు జోనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు ఎన్నో కృషి చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా విద్యార్థులను కలిసి వాళ్ళకు ఉండే స్కిల్స్ని అంచనా వేసి వాళ్ళకు ఉండే అవకాశాలను కూడా తెలియజెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.